ఉంటానండి. కానీ ఆ దొంగకు తెలియదు దేవుని యొక్క విలువ. ఆ దొంగకు తెలియదు యేసు ప్రభు వారి యొక్క ప్రకటించిన సువార్త. ఆ క్షణమే చూశాడు. సిలువలో మరణం పొందుతూ గాయపరుస్తున్న వాళ్ళని, బాధ పెడుతున్న వాళ్ళని క్షమించమని అడిగే వ్యక్తిని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు. ఈ సంథింగ్ స్పెషల్, ఈయన ప్రత్యేకమైన వ్యక్తి, ఈయన చెబుతున్నది నిజమే అని ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయం అతని జీవితానికి వెలుగునిచ్చింది. ఈ రోజైతే నీకు ప్రతి క్షణం వాక్యం వినబడుతూనే ఉంది, ప్రతి క్షణం నీ దగ్గరికి వాక్యం వస్తూనే ఉంది, ప్రతి క్షణం దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు, ప్రతి క్షణం ఆయనగా నీకు కనపరుచుకుంటూనే ఉన్నాడు. నిర్లక్ష్యం చేస్తే అది నీ తప్పు. ఆఖరిలో చూస్తామంటే ఏ గడియో నీకు తెలుసా? ఏ సమయమో నీకు తెలుసా? సమయం ఎప్పుడు మన దగ్గరకు వస్తుందో ఎరగని వారము. నీటి ఆవిరి లాంటి బ్రతుకుతున్న మనం సమయం మన దగ్గరకు వచ్చినప్పుడే, ప్రభు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడే ఆ మాటకు లోబడదాం, ఆ మాటను అనుసరించి నడుద్దాం. సిలువలో ప్రభువారు పలికిన రెండవ మాట, నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశులు. అలాగే ఈ రోజు కూడా ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరితో కూడా ప్రభు పలుకుతున్న మాట, మీరు నాతో కూడా పరదేశులో ఉంటారని. చక్కగా వాక్యాన్ని వివరించిన సహోదరికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మూడవ వాక్యాన్ని చదవడానికి చల్లాపల్లి ప్రిన్స్ వస్తారు. అలాగే ప్రార్థించడానికి పద్మలత గారు, అలాగే వివరించడానికి ప్రణతి గారు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం.